హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? సో ఏదైనా ఒక పని చేసేటప్పుడు మనకు ఎక్స్పీరియన్స్ అనేది రావాలంటే మనం ఫస్ట్ మిస్టేక్స్ చేస్తాము. ఆ మిస్టేక్స్ అన్నది కామన్. దాని ద్వారానే ఎక్స్పీరియన్స్ అన్నది వస్తుంది. రెండోసారి అది ఎలా చేయకుండా ఉండాలి, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా యూజ్ అవుతుందంటే ఫర్దర్గా అసలు ఆ మిస్టేక్ చేసినా సరే మనం దాన్ని మళ్ళీ యూజ్ చేసుకోవాలి. అంటే ఆ మిస్టేక్స్ని సరి చేసే తత్వం ఉండాలి. ఓకేనా? ప్రతి పనిలో మిస్టేక్స్ అవుతూ ఉంటాయి. మిస్టేక్స్ అయినంత మాత్రాన మనకి రాదు అని మనం వదిలేస్తే దాంతోనే ఆగిపోతుంది మన జర్నీ అన్నది. ఏదైనా సరే మోటివేట్ మనల్ని మనం చేసుకొని, మనకు జరిగిన తప్పు అసలు మనం ఇతరులకు చెప్పుకోవడమే అది ఒక పెద్ద మైనస్ పాయింట్. అసలు పక్కన వాళ్ళకి చెప్పడం అనేది ఫస్ట్ ఒకసారి మానేయండి. ఫస్ట్ మిమ్మల్ని మీరు సెట్ చేసుకోండి. మిమ్మల్ని మీరు చూసుకోండి. ప్రతీదీ యువతల వాళ్ళతో షేర్ చేసుకోవడం అన్నది ఒక మైనస్. నేను దాన్ని చాలా బాగా అబ్జర్వ్ చేశాను. సో నా వీడియోస్లో ఏంటంటే జస్ట్ కటింగ్ మాత్రమే ఉండదు, ఆ మిగిలిన క్లాత్ని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అన్నది కూడా ఉంటుంది. నేను దాన్ని అన్నిటినీ లాంగ్ వీడియోస్ చేసి పోస్ట్ చేస్తాను. బట్ మీ కామెంట్ అన్నది నాకు చాలా వాల్యుబుల్. మీరు ఒక కామెంట్ చేస్తే నేను దాన్ని బట్టి దానికున్న పాజిటివ్నెస్ని బట్టి నేను ఇంకా చాలా తొందరగా రికవర్ అవ్వగలుగుతాను. అలాగే పాజిటివ్నెస్ కూడా నాకు యాడ్ అవుతుంది అనమాట. కొంచెం లైక్స్ వస్తే, అలాగే పాజిటివ్నెస్గా కొన్ని కామెంట్స్ వస్తే నేను మాత్రం ఇంకా బాగా తీసుకుంటాను. ఏదైనా సరే మన పని అన్నది ఈజీగా కనిపిస్తుంది. సో తర్వాత చేయడం అర్థమవుతుంది. నేను చేసేది ఏంటంటే ఫస్ట్లో నేను ఫస్ట్ బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు శారీ స్టిచ్ చేసి ఫాల్ పక్కన పెట్టేసేదాన్ని. తర్వాత నాకు కొంచెం క్లాత్ తక్కువైనా, ఏదైనా అవసరం వచ్చినా, అంటే పెద్ద సైజ్ బ్లౌజులకు అనమాట, నాకు చాలా కష్టమైపోయింది. అప్పుడు నేను నేర్చుకున్నది ఏంటంటే ఫస్ట్ బ్లౌజ్ కట్ చేసుకున్న తర్వాత శారీని అప్పుడే స్టిచ్ చేసుకోకూడదు, మొత్తం అయ్యాక స్టిచ్ చేయాలి అన్నది మాత్రం నాకు బాగా అర్థమైంది. సో నేనేం చేస్తున్నాను అప్పటి నుంచి, ఫస్ట్ బ్లౌజ్ స్టిచ్ చేసి తర్వాతే శారీ ఫాల్ వేస్తున్నాను. అలా చేయడం వల్ల కొంతన్నది నాకు ప్లస్ పాయింట్ అయింది. ఎప్పుడన్నా మిస్టేక్స్ జరిగినా, ఎక్కడన్నా క్లాత్ తక్కువైనా నేనైతే దాన్ని కవర్ చేసుకోగలుగుతున్నాను. సో అలా ఏదైనా సరే మనం నేర్చుకోవడాన్ని బట్టే ఉంటుంది. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా నేర్చుకోగలము. నెక్స్ట్ వీడియోలో నేను బక్రం అన్నది ఎలా యాడ్ చేస్తానో చూపిస్తాను. బక్రం వీడియో మాత్రం మీరు మిస్ అవ్వద్దు. అసలు బక్రం అంత ఈజీగా మీరు అటాచ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా క్లాత్ లేకుండా అన్నది అర్థమవుతుంది. థ్యాంక్ యూ.